దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రజలు దేశంలో అత్యధికంగా అప్పుల భారంతో బాధపడుతున్న వర్గంలోకి చేరారు. ఒకప్పుడు అభివృద్ధి సూచికల్లో ముందున్న ఈ రాష్ట్రాలు ఇప్పుడు అప్పుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 2020-21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో ఉన్నారు. ఇది దేశంలోనే అత్యధిక శాతం. తెలంగాణలో ఈ సంఖ్య 37.2%గా నమోదై రెండో స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక ఒత్తిడి స్థాయిని ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఒక సానుకూల అంశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో విశేష పురోగతి సాధించింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో 92.3% మంది బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమయ్యారు. ఇది దేశవ్యాప్తంగా రెండో స్థానం. అయినప్పటికీ ఈ సంఖ్యలు ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచలేకపోతున్నాయనే వాస్తవాన్ని నిర్ధారిస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నా అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గలేదు. దక్షిణాది రాష్ట్రాలు సగటు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రేటు 92.1% కాగా వారిలో 31.8% మంది అప్పుల్లో ఉన్నారు. దీనికి విరుద్ధంగా ఈశాన్య రాష్ట్రాల్లో 80.2% మంది మాత్రమే బ్యాంకింగ్ సేవలు వినియోగిస్తున్నప్పటికీ అప్పుల్లో ఉన్నవారి శాతం కేవలం 7.4% మాత్రమే. అంటే ఆర్థిక సేవలు తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు అప్పుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సర్వేలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే కుటుంబ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న కుటుంబాలు ఎక్కువగా అప్పుల్లో ఉన్నాయని తేలింది. ఓబీసీ వర్గాల్లో 16.6% మంది, గిరిజన వర్గంలో 11% మంది అప్పుల్లో చిక్కుకున్నట్లు కూడా నివేదిక వెల్లడించింది. ఆర్థిక సేవల వినియోగంలో పురుషులు 89.8%లో ఉన్నారు. ఇదే మహిళలతో పోలిస్తే 84.5% మేర కొంత ముందున్నారని చెప్పాలి. ప్రజలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆదాయాలు పెరగకపోవటం, జీవన వ్యయం పెరగటం, ఖర్చులు అధికమవడం వల్ల అప్పులపై ఆధారపడే ధోరణి రోజు రోజుకి పెరుగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించిన ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ప్రభుత్వాలు ఆర్థిక అవగాహన పెంపు, ఆదాయ వృద్ధి, ఖర్చుల నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సారించాలి. లేకపోతే అప్పుల చక్రం నుంచి బయటపడడం కష్టసాధ్యం. అభివృద్ధి పదంలో ఉన్న ఈ అప్పుల భారం ప్రజల సుస్థిర ఆర్థిక ప్రగతికి పక్కలో బళ్ళెంలాగా ప్రధాన అడ్డంకిగా మారే ప్రమాదం పొంచి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.